పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేసీఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ పరిహార శాస్త్రం అనేది ఒకటి ఉంది ఖచ్చితంగా. ఈ పరిహార శాస్త్రంలో మనం చిన్న చిన్న టెక్నిక్స్ ని యూజ్ చేసుకుని చిన్న చిన్న అలవాట్లు నిత్య దైనందిన జీవితంలో మనం గనక పెట్టుకుంటే అవి బోల్డ్ అంత ఫలితం ఇస్తాయి అని చెప్పి వినటం జరిగింది. మీరు లోగడ కొన్ని వీడియోస్లో కూడా చెప్పారు, పసుపు నీటితో కనుక స్నానం చేస్తే గురుబలం పెరుగుతుంది అని చెప్పి కదా సార్? రైట్. సో ఇది మరి ఉన్నప్పుడు ఈ 7 రోజులకి సంబంధించి ఏమైనా ప్రత్యేకించి నేను స్నానం చేసే నీటిలో కలుపుకోవాల్సినటువంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా, అవి కలుపుకొని స్నానం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది ఈ వీడియోలో ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకు అంటే ఈ పెద్ద పెద్ద రెమెడీస్ చేసుకుని ఫలితాలు లేక చాలా బాధలు పడుతూ అరే అనవసరంగా ఇవన్నీ చేయించుకున్నాం అని చెప్పి బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్న తాళం చాలు పెద్ద లాక్ ని ఓపెన్ చేయడానికి కూడా. సో అటువంటి చిన్న రెమెడీస్ అయినప్పటికీ చాలా అద్భుతంగా పనిచేసే ఈ పరిహార మార్గాల్ని మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సార్, చెప్తారా? తప్పకుండా. అంటే మనం ఏదైనా సరే ఈ పరిహారాల్లోకి వచ్చేప్పుడు ఆ గ్రహాలని బేస్ చేసుకునే కదా మనం ఇచ్చేది అయితే కనుక. సో ఆ గ్రహాలు దేని ద్వారా వాటిని మనం ప్రకోపించవచ్చు లేదా అనుకూలంగా మార్చుకోవచ్చు. అంటే రకరకాలైన పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ పసుపు నీటితో స్నానం గురువారాలు అనేది ఇంచుమించు నా దగ్గర 10 జాతకాల్లో 3కి అవసరం ఉంటుంది ఆ రెమెడీ. అబ్బా, అంత ఫ్రీక్వెంట్ గా? ఎందుకంటే మరి గురుడు బలం అనేది కొద్దిగా కావాల్సి వస్తూ ఉంటుంది ఎక్కువ శాతం. సో అందుకని చాలా అవసరం ఎక్కువ ఉంటుంది. సో అలా ప్రతి ఒక్క గ్రహానికి సంబంధించినంత వరకు కూడా మనం ఈ స్నానం చేసే వాటిలో మార్పులు చేసుకోవచ్చు. ఈవెన్ బొట్టు పెట్టుకునే దాంట్లో కూడా మార్పులు చేసుకోవచ్చు. సో అంటే మీకు చాలా ఉన్నాయి ఇలాంటి టెక్నిక్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను. సో ఇప్పుడు మనం మీన లగ్నం ఉంటుంది, రాశి కాదు, మీన లగ్నం. సో మీన లగ్నానికి శుక్రుడు అత్యంత పాపి అవుతున్నాడు, తర్వాత రోగకారకుడు అవుతున్నాడు. వీళ్ళు తరచు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వినకూడదు. మీకు సిల్లీగా అనిపించవచ్చు. అంటే మ్యూజిక్ అనేది ఎక్కువ విన్న కొద్దీ కూడా వీళ్ళకి మరొక సైడ్ ఎఫెక్ట్ కలగడానికి ఉంటుంది. సో అంటే ఇలా మనం చెప్పుకుంటూ ఉంటే కొంతమందికి హాస్యాస్పదంగా ఉండటం అనేది ఉండొచ్చు. కానీ మీరు రెగ్యులర్గా వింటూ ఆపి కొద్దిగా తగ్గించండి, మీకు రిజల్ట్స్ వస్తున్నాయి. అనారోగ్యం అంటే ఇప్పుడు నేను అన్ని బాగా పాటించానండి కానీ నాకు అనారోగ్యం ఎందుకు పట్టుకుంటుందో తెలియదు అంటే ఆవిడ ఎప్పుడు 24 గంటలు చెవిలో పెట్టుకుని ఉంటున్నారు. అలా చేయకూడదు. మెయిన్ లగ్నం నేను చెప్పేది, ఎస్పెషల్ అందరు కాదు. సో అలా మనకి కొన్ని మనం తగ్గించుకోగలిగేవి ఎక్కడ తగ్గించుకోగలుగుతాం. సో కొంతమందికి ఆకుకూరలు ఎక్కువ తినొద్దంటాం, కానీ మనకు ఆకుకూరలు బలం జనరల్గా కదా. కానీ కొంతమందికి మంచిది కాదంటాం మనం, బుద్ధుడు కదా. అలా అందుకని రెమెడీస్ అనేది కొంతమందికి హాస్యాస్పదంగా ఉండొచ్చు కొన్నిసార్లు. సో ఇప్పుడు మనకి పాత రోజులు అంటే ఇప్పుడంటే వైద్య శాస్త్రం ఇంత అభివృద్ధిలోకి వచ్చింది, కానీ అప్పుడు మరి నాటు వైద్యాలు అన్నీ వాళ్ళు చాలా సింపుల్గా ఉండేవి. బెనుకు మంత్రం కొంతమంది పెడితే ఖచ్చితంగా బెనుకు తగ్గిపోయేది. అలా మన కాలు బెనికితే వాటితో ఇప్పుడు మనం ఏంటంటే బ్యాండేజ్ వేసుకుని అవి వేసుకుంటున్నాం. వాళ్ళు బెనుకు మంత్రం పెడితే అలా మన పూర్వ ఇంచుమించు ఒక 40-50 ఏళ్ళ కిందకి వెళ్తే మరి ప్రతి కనీసం ఒక 10 ఏళ్లలో ఒక మామ ఉండేది ఆ బెనుకు మంత్రం వేయడానికి. వెంటనే బ్రహ్మాండంగా. సో నా అనుభవంలో కూడా ఉంది. రకరకాల సమస్యలకు కూడా వేసేవారు. ఇప్పుడు చెవుపోటుకు వస్తే అది కదా, నేను అప్పుడు తేలుకుట్టిన మంత్రం వేశారు, పాము కాటుకి. సో ఇప్పుడు వినే వాళ్ళకి అనిపించచ్చా అని, కానీ అవి మనం అనుభవించినవి కాబట్టి నమ్ముతాం. సో అది వేరే విషయం. సో ఇప్పుడు అలాగే మీరు చెప్పినట్టు ఏంటంటే ఖచ్చితంగా మనం స్నానం చేసే విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల మనకు వచ్చే నష్టమే ఉంది. మనమేం వేల సొమ్ము పాల్పడట్లేదు. సో ఖచ్చితంగా ప్రక్షాళన అవుతుంది. సో అందుకని ఇక్కడ ఎప్పుడైనా సరే సోమవారం నాడు స్నానం చేయాల్సి వస్తే కనుక కొద్దిగా పచ్చిపాలు కలిపి స్నానం చేయటం అనేది మంచిది అవుతుంది. అవి గేదె పాలైనా పర్లేదా సార్? పాలకైతే ఇక్కడ ఏ పాలతో కూడా సంబంధం లేదు. శుక్రవారం చేసినప్పుడు మాత్రం ఆవు పాలు అయితే మంచిది. ఓకే.
సోమవారం అయితే ఏ పాలైనా పర్వాలేదు. సోమవారం అయితే కనుక ఏ అంతే, పని 2 చుక్కలు చాలు కదా, మరీ పాలాభిషేకం చేసుకోకర్లా. అంటే అలా 1-2 చుక్కలు వేసుకుని చేస్తే చాలా మంచి ఫలితం రావటం అనేది ఉంటుంది. ముఖ్యంగా ఈ మానసికంగా ప్రశాంతత పెరగటం అనేది ఒకటే కాకుండా తల్లితో మనకుండే రిలేషన్స్ కూడా పెరుగుతాయి. సో దానివల్ల కూడా మనకి ఉపయోగం అనేది ఉంటుంది. సరే, ఇంకా చంద్రుడు వీగా మనకి జాతకంలో ఇంకా ఇతరత్ర ఏం మేలు చేస్తే ఆ మేలు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇది కనుక సోమవారం నాడు పాలతో చేస్తే మంచిది. సో మంగళవారం నాడు అయితే కనుక ఖచ్చితంగా చందనం పౌడర్ అమ్ముతారు విడిగా. గంధం పౌడర్, చందనం పౌడర్ 2 కూడా మనకి దొరుకుతాయి. సో చందనం కలిపిన నీటిని మంగళవారం నాడు చేస్తే కనుక ఇతరులతో మనకి గొడవలు రాకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ముఖ్యంగా ఎవరికైతే చీటికి మాటికి మనస్పర్ధలు వస్తూ ఉంటాయో, సో మనం శ్రీరామ అన్న బూతులా ఎవరికైతే వినిపిస్తుందో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ చందనం కలిపిన నీరు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది కూడా. తర్వాత ఇంతే కాకుండా ఇప్పుడు మనకి ఇంటి గొడవలనే కాకుండా బయట కూడా కొన్నిసార్లు ఇలా అనవసరపు కలహాలు ఏమైనా ఇరుగు పొరుగు వాళ్ళతో వస్తున్నప్పుడు కూడా మనకి ఇది ఉపయోగం. కొంతమంది మన మొహం చూడగానే బళ్ళను తలిపేసే వాళ్ళు ఉంటారు, రండి వచ్చి కూర్చోండి అనే వాళ్ళు ఉంటారు. సో అందుకని ఖచ్చితంగా అక్కడ ఉపయోగపడుతుంది అది. అది మంగళవారం నాడు చందనం నీరు. అదే బుధవారం నాడు అయితే కనుక ఖచ్చితంగా పెసలు నానబెట్టిన నీటితో స్నానం చేస్తే మంచిది. సో కొద్దిగా గుప్పెడు పెసలు ఉంటాయి కదా, మనం పెసరట్టుకు వాడతాం, గ్రీన్ కలర్ గ్రీన్ ఉండాలి, బాగా గ్రీనిష్ డార్క్ గ్రీన్ పెసలు మంచిది. సో అలాంటివి రాత్రి ఇంతే నానేసి బకెట్ నీళ్ళలో వేసేయచ్చా సార్? అట్లనా, ఎలా అంటున్నారు? నేనని రాత్రి మనం ఒక చిన్న పల్లెల్లో నానేసుకుంటాము. తెల్లారి బుధవారం నాడు మనం కలిపే నీటిలో ఈ నానెట్టిన పసుపు పెసల నీళ్ళు ఉన్నాయి కదా, పెసలు వద్దు, పెసలు అక్కడ ఆ నీళ్లు కలుపుకోవాలి. ఓకే, అర్థమైంది. సో అలా కలిపి స్నానం చేస్తే కనుక మనకి ఖచ్చితంగా జ్ఞాపక శక్తి పెరగటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా మనం ఏ ఎడ్యుకేషన్లో ఉన్నా కూడా ఆ ఎడ్యుకేషన్ వృద్ధి చెందటం అనేది ఒకటి. ఓకే సార్. సో ముఖ్యంగా ఇది నేను చాలా మందికి పరీక్షలు రాసే ముందు పిల్లలకి, విద్యార్థులకి చాలా మందికి చెప్తూ ఉంటాను. సో ముఖ్యంగా వాళ్ళకి బుధుడు మరింత మేలు శుభకరుడు అయినప్పుడు చాలా రెగ్యులర్గా ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది పిల్లలకి. సో అది బుధవారం నాడు చేయాలి. సో గురువారం నాడు అయితే కనుక అంటే పసుపు అనే దానికన్నా కూడా నిజానికి గంధం కలిపిన నీరు అయితే కనుక ఇంకా బాగా శ్రేష్టంగా ఉపయోగపడడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అలా గంధం కలిపిన నీరు మనం గురువారం నాడు చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే కనుక ఖచ్చితంగా మనలో ఉండే తేజస్సు పెరగటం అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఇదే గంధం పసుపు నీరు అనేది ఎందుకు ఫ్రీక్వెంట్గా నేను ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది అంటే కనుక సాధ్యమైనంత వరకు కూడా అంటే పిల్లలు పెళ్ళవడానికి కూడా ఇది బాగా దోహదం చేస్తుంది. అంటే ఇంట్లో మనకి శుభకార్యాలు సరిగ్గా జరగట్లేదు అనుకోండి, ఖచ్చితంగా ఏ పిల్లకి మనం పెళ్లి చేయాలనుకుంటున్నామో లేదా ఏ పిల్లాడికి పెళ్లి చేయాలనుకుంటున్నామో వాళ్ళు ఇలా గురువారం కొన్నాళ్ళు ఆచరించినట్టయితే కనుక ఖచ్చితంగా వాళ్ళకి అనుకూల ఫలితాలు ఉంటాయి. మంచి గంధం అయి ఉండాలి, మంచి గంధం పొడి ఉంటే చాలా తొందరగా ఉపయోగపడుతుంది. అది గురువారం నాడు చేయాలి. అదే శుక్రవారం నాడు అయితే కనుక మామూలుగా అయితే కనుక ఆవు పాలు, కొద్దిగా ఆవు పాలు కలిపి శుక్రవారం నాడు చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. అది ఆ రోజు చేయాలి. అదే శనివారం నాడు అయితే కనుక, కానీ శనివారం నాడు చేయాల్సింది ఏంటి అంటే కనుక చాలామంది అంటే నువ్వులు కలిపిన నీరు అలాగ అనుకుంటారు కానీ బట్ నువ్వులు కలిపిన నీరు మనం జనరల్గా ఉపయోగించం. నల్ల నువ్వులు కలిపిన నీరు అనేది ఉపయోగించకూడదు. సో అది బయటే దాన్ని శుద్ధి చేసేయాలి. సో మరి ఏం చేయాలి? మరి శనివారం నాడు కనుక మనం చేయాలి అనుకుంటే కనుక ఏం చేస్తే మంచి జరుగుతుంది అంటే కనుక ఏం లేదు, జస్ట్ మనం స్నానానికి ఉపయోగించే చిన్న నీలి మందు దాంట్లో వేస్తే చాలు. అందుకంటే ఏం అవసరం లేదు, జస్ట్ డ్రాప్. ఆ నీలి మందు వేస్తే బట్టలు కాదు మనం కూడా శుద్ధి అవుతుంది. సో అందుకని ఆ రకంగా
చేయటం ఒకవేళ అనేది. స్కిన్ కి మేము కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి, మన స్కిన్ అలాగా డెలికేట్ గా ఉంది మా స్కిన్ అనుకుంటే, ఇఫ్ నాట్ నీలిబంధం ఇంకేం యూజ్ చేయొచ్చు సార్? అంటే ఒకవేళ ఇన్ కేసు అలాంటి ప్రాబ్లం వస్తే కనుక అద్భుతంగా ఉపయోగపడాలి అనుకుంటే, అంటే నేను స్కిన్ దోషాన్ని కూడా కొంతవరకు తగ్గించడానికి ఒక చెంచా తేనె వేసి చేయమనండి, ఓ చాలా బాగా ఉపయోగపడుతుంది. అద్భుతం. సో ఎప్పుడైనా అంటే ఇక్కడ మనకి వీళ్ళకి బొల్లి ఇలాంటి చర్మ వ్యాధులు ఉంటాయి చూడండి కొంతమంది. విటిలిగో. సో అది చాలా మనం ఏమంటాం స్టార్టింగ్ అప్పుడే బిగిన్ అయిన వాళ్ళకి అక్కడ కంట్రోల్ చేస్తుంది చాలా మందికి తేనె. ఎందుకంటే తేనె అనేది రాహుకి ఇస్తుంది జనరల్గా జాతకంలో. సో చర్మ వ్యాధులు అంటే జనరల్గా బుధుడు రాహు కాంబినేషన్లోనే ఎక్కువ వస్తూ ఉంటాయి. సో అందుకని తేనె నెమ్మదిగా అక్కడ ఎక్కడైతే ఇక్కడ జనరల్గా ఇక్కడ స్టార్ట్ అవుతుంది, నేను చూసిన ఎక్కువ శాతం, లేదంటే చేతికి ఇక్కడ చేతికి అవుతుంది. అది అక్కడ రాస్తూ ఉంటే ఇంకా తర్వాత చర్మానికి ఎక్కువ స్ప్రెడ్ అవ్వకుండా అక్కడ కొంతవరకు ఆగడానికి, మనకి తొందరగా ఏదైనా సరే మందు దొరకడానికి అవకాశం ఉంటుంది. అద్భుతం. సో అందుకని తేనె చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. రైట్. ఇట్లా 7 రోజులు ఈ వస్తువులతో స్నానం చేస్తే డెఫినెట్ గా చాలా మార్పు ఉంటుంది. ఒక నెల రోజుల్లో మార్పుని అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చా సార్? ఖచ్చితంగా చేయొచ్చు ఈజీగా. అప్పటికి 4 వీక్స్ అయిపోతాయి కాబట్టి ఏమంటాం కంఫర్టబుల్ అనేది అర్థమవుతుంది వాళ్ళకి. దాంతో ఆ రోజు చేసిన రోజు మరి ఒక్కోసారి అదే రోజు కూడా మనకి కొంత కంఫర్టబుల్నెస్ అనేది ఫీల్ అవ్వడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో బాగుంటాయి, బాగానే పనిచేస్తాయి. చాలా బాగా తెలియజేశారు సార్. డెఫినెట్ గా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మన వాళ్ళందరికీ కూడా. కృతజ్ఞతలు.